ఎస్ఎంపీఎఫ్ సువార్త ప్రారంభమైందండి. ఇంకా రావాలి. సేవకులా దేవుని సేవకులా పక్కనే కదా చర్చి వెళ్ళండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మన పాపాలకు శిక్ష భరించారు, మన కోసం దేవుని రాజ్యం పనిలో పరితపించే పరిశుద్ధ యాజకులా. యూట్యూబ్ నిన్ను చేస్తాను ఫాలో సంతోషం. 1 మంది ఆవిడ పెళ్లి చేస్తాను. అవునవును, కరెక్టే. 4 కాలేజీ మీరు చర్చికి వెళ్తుంటారు? మీద అపార్ట్మెంట్ ఆ బిల్డింగ్ వాడని. ఓహో, సంతోషం. సైతాన్ పెట్టింది పేరు. సైతాన్ సైతానా? ఎవరి పేరు? ఎవరు పెట్టారు? ఆ పేరు ఎవరు పెట్టారు? సరిపోయేది. అది ఆడే దేవత ఇలా అందుకే ఎలాంటి కట్టారు? అందుకే ఎలాంటి కట్టారు? నేను ఆయన తెలుగుండి సార్. అవును, చర్చి నమ్మొచ్చు, నేను నమ్మను. మరి ఏం చెప్పచ్చు? అదే చర్చి వాడరు నేను. బిల్డింగ్ వాడరు కానీ చర్చి కాదన్నాడు. ఎవరు? సంతూర్ వేసుకోట. అయితే అందుకే ఆవిడ కరెక్ట్ గా పెట్టిందిలేండి పేరు. అంటే చర్చిని నమ్మరట ఆయన, యేసు ప్రభుని కూడా నమ్మరేమో, అందుకే పెట్టింది పేరు. ఏసే నమ్ముకొని పేరు మారిపోద్ది. మేరీ ఉంది, సెంట్ మేరీ. అన్నా ఆవిడ తెలుసుకోలేదు, నిజమైన దేవుడు అండి. ఎందుకంటే మన పాపాలు కొన్ని శిక్ష భరించారు, మన కోసం చనిపోయి తిరిగి లేచారు. ఏసై నమ్మితే పాప క్షమాపణ కలుగుతుంది. ఏమండి కొన్ని సందర్భాలు అంటే మేము ఏదని చెప్తామని మేము కూడా నమ్మేసుకున్నాం చెప్పేసి చాలా మంది దాటేస్తారు, కానీ అసలు విషయం తెలియకపోతే నష్టపోతారండి. ఈ భూమి మీద ఆస్తులు అంతస్తులు ఏమన్నా మనతో రావు, కానీ పాప క్షమాపణ పొందుకుంటేనే దేవుడు అంటే స్వర్గాన్ని చేరగలం. ఏమండి ఏసై నమ్ముకోండి.